शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्. ಇವತ್ತು ಕ್ಲಾಸ್ 7 గీతా రెసిటేషన్ సెకండ్ బ్యాచ్. ఈరోజు 15th చాప్టర్ లో ఉన్నాం మనము ఈ రోజు చాలా ఇంపార్టెంట్ డే. ఈ రోజు ఇంపార్టెంట్ డే అంటే ఏమిటంటే ఈ రోజు ఇద్దరు ఆచార్యులు పుట్టినటువంటి దినం. ఈ రోజు ఎవరమ్మ మీ కృతి? ఇద్దరు ఆచార్యులు ఎవరు పుట్టారు ఈ రోజు? ఎవరి జయంతి ఐడియా ఉందా? మనస్సు ఏమైనా ఐడియా ఉందా? మీ ఇద్దరు ఆచార్యులు పుట్టిండేటువంటి దినం ఈ రోజు. ఎవరమ్మి? శంకరాచార్యులు, రామానుజాచార్యులు ఇద్దరిది డేట్ ఈ రోజే బర్త్డే. ఈ రోజు అందుకోసం శంకర జయంతి. ఈ రోజు శంకర జయంతి, రామానుజ జయంతి రెండు ఈ రోజు చేస్తారు. శంకరాచార్యుడును గీత మీద భాష్యం రాసినాడు, రామానుజాచార్యుడు గీత మీద భాష్యం రాసినాడు. కాబట్టి ఈ రోజు చాలా ఇంపార్టెంట్ డే. భగవద్గీత చెప్పుకునేటువంటి వాళ్ళకి ఈ రోజు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే భగవద్గీతకు భాష్యం అంటే మీనింగ్ ఒకటి కాదు. భాష్యం అంటే ద ఇంటర్నల్ మీనింగ్ ఆఫ్ భగవద్గీత రాసినటువంటి వాళ్ళు వీళ్ళిద్దరు రాసినారు. ఎవరు రాసినారు? రామానుజాచార్యులు రాసినాడు, శంకరాచార్యులు రాసినాడు, మధ్వాచార్యులు కూడా రాసినాడు. అయితే ఈ రోజు వీళ్ళిద్దరిది బర్త్డే. ఎవరిది? రామానుజాచార్యులది, శంకరాచార్యులది ఇద్దరిది కూడా ఈ రోజు బర్త్డే. కాబట్టి ఈ రోజు చాలా ముఖ్యమైనటువంటి దినము. అందుకే ఈ రోజు మనము 7th క్లాస్ చెప్పుకుంటున్నాం. ఈరోజు లాస్ట్ క్లాస్ లో మనము 16-17 శ్లోకాలు చెప్పుకున్నాము. ఎవరెవరికి వస్తున్నామా 16-17 శ్లోకాలు? ఎవరెవరు నేర్చుకున్నారు? ద్వావిమౌను, తర్వాత ఉత్తమ పురుషస్త్వన్య ఎవరెవరు నేర్చుకున్నారు? నువ్వు నేర్చుకున్నావా? చెప్పమ్మీ. శ్రీవా చెప్పు. ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయమావిశ్య యో లోకత్రయమావిశ్య వివర్తవ్యయ ఈశ్వరః. ఇంకోసారి చెప్పు. ఉత్తమ పురుషస్త్వన్యః యో వివర్తవ్యయ ఈశ్వరః. గుడ్. ఓకే. మనస్వి చెప్పు. మనస్వి నేర్చుకున్నావు? మీ ద్వావిమౌ పురుషౌ లోకే నేర్చుకున్నావమ్మా? ద్వావిమౌ పురుషౌ లోకే చర ఏవ చర సర్వాణి భూతాని కూటస్థోచర ఉచ్యతే. ఉత్తమ సార్ అది చెప్పించండి సార్. ఇంకా లాస్ట్ క్లాస్ లో బై 16 చెప్పించింది. సరేనా? ఓకే. సార్ వాయిస్ బ్రేక్ అవుతుందా? అవును సార్. ఇప్పుడమ్మా ఇప్పుడు వినిపిస్తుంది సార్. నేను కొంచెం సైడ్ తిప్పించలేదండి. ఓకే సరే. ఇప్పుడు చెప్తాను. చెప్తావు. శ్రీవిభా చెప్తావా? ఉత్తమ పురుషస్త్వన్య చెప్తావా? నీకు కొద్దిగా వస్తుంది కాబట్టి 3 సార్లు చెప్పాలా. ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మేత్యుదాహృతః ఉత్తమ పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః यो लोकत्रयमाविश्य
बिभर्त्यव्यय ईश्वर ईश्वरः बिभर्त्यव्यय ईश्वरः तव्यय बिभर्त्यव्यय राकु तावत्तु यावत् बिभर्त्यव्यय बिभर्ति अव्यय रेंडु चेस्ते बिभर्त्यव्यय ईश्वरः సార్ శ్రీ విభ వాయిస్ వినిపిస్తలేదు సార్, మీ వాయిస్ వినిపిస్తుంది. నేను వినపడలేదంటే బిభర్త్యవ్యయ ఈశ్వరః यो लोकत्रयमाविश्य बिभर्त्यव्यय ईश्वरः उत्तमः पुरुषस्त्वन्यः परमात्मेत्युदाहृतः यो लोकत्रयमाविश्य बिभर्त्यव्यय ईश्वरः यो कोसारी उत्तम उत्तम पुरुषस्त्वन्यः वेरी गुड ओके నేను పాత శ్లోకాలు అడగలే కదా అందరితో, అది అడిగేసి చెప్దామా? అయితే 15, 16 నేర్చుకున్నారు అందరూ నేర్చుకోవాలి కదా. 15, 16 ఎవరికి వస్తా? సర్వస్య చాహం వస్తుందా? నీకు వస్తుంది. ఒక నిమిషం కృతి చెప్పమ్మి, సర్వస్య చాహం నుంచి చెప్పమ్మి. సర్వస్య చాహం హృది సన్నివిష్టః వేద వేదాంత కృద్వేద విదేవ చాహం. కాదమ్మి సర్వస్య చాహం హృది సన్నివిష్టః మత్త స్మృతిర్జ్ఞానం చెప్పు. మత్త స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః వేదాంత కృద్వేద విదేవ చాహం విమౌ పురుషౌ లోకే క్షరక్షాక్షర ఏవ చ అక్షరః సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే. 17 చదివేసి. ఉత్తమ పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః उत्तम पुरुषस्त्वन्यः परमात्मेत्युदाहृतः सरी रालेदम्मी. उत्तम पुरुषस्त्वन्यः परमात्मेत्युदाहृतः అక్కడ ఏమంటే పరమాత్మ ఇది ఉదాహృతః 3 పదాలు చేర్చేసి పరమాత్మేత్యుదాహృతః వచ్చిందనమాట. పరమాత్మ ఇది ఉదాహృతః పరమాత్మేత్యుదాహృతః అయిందా? यो लोकत्रयमाविश्य नेक्स्ट चदु बिभर्त्यव्यय ईश्वरः गोसा చెప్పు बिभर्त्यव्यय ईश्वरः అదమ్మి బిభర్తి అవ్యయ ఈశ్వరః మూడింటిని కలిపితే బిభర్త్యవ్యయ. బిభర్తి ప్లస్ అవ్యయ, బిభర్తి ప్లస్ అవ్యయ, బిభర్త్యవ్యయ చెప్పు.
బిభర్త్యవ్యయ భివత్రవ్యయ ఈశ్వరః రాకూడదమ్మా ఇక్కడ బిభర్త్యవ్యయ రాకు తావత్తు యావత్తు బిభర్త్యవ్యయ విభర్తి అవ్యయ బిభర్తి అవ్యయ రెండు కలిపితే బిభర్త్యవ్యయ చెప్పు భివత్యవ్యయ ఈశ్వరః మొత్తం చెప్పు ఈసారి ఉత్తమ పురుషస్త్వన్యః ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయమావిశ్యః అవిష్య ఎక్కడుంది విసర్గ లేదు కదా యో లోకత్రయమావిశ్య యో లోకత్రయమావిశ్య బిభర్త్రవ్యయ ఈశ్వరః అంటావు బిభర్త్ర అంటావు ఆ రా ఎక్కడి నుంచి వచ్చి నీకు బిభర్త్యవ్యయ బిభర్త్రార్త్ర అంటావు బిభర్త్ర లేదమ్మి బిభర్త్యవ్యయ ఈశ్వరః బిభర్త్రవ్యయ ఈశ్వరః లేదమ్మి బిభర్త్ర లేదమ్మి బిభర్త్యవ్యయ అంతే బిభర్త్యవ్యయ బిభర్త్యవ్యయ ఈశ్వరః ఓకేనా ఓకే మనసి సర్వస్య చాహం చెప్పు మీ మనస్వి చెప్పమి మ్యూట్ లో ఉన్నావు చూడు మనస్వి మ్యూట్ లో ఉన్నావు చూడమ్మి ఇప్పుడు చెప్పమ్మి సర్వస్య చాహం చెప్పు సర్వస్య సాహం హృది సన్నివిష్టః మత్త స్మృతిర్నామపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః వేదాంతకృద్వేద విదేవ చాహం. వెరీ గుడ్ బాగా చెప్పుకున్నావు బాగా నేర్చుకున్నావు ఇంట్లో నెక్స్ట్ చెప్పు ద్వావిమౌ చెప్పు ద్వావిమౌ పురుషౌ లోకే చరచాక్షర ఏవ చ చర సర్వాణి భూతాని కూటస్థోచర ఉచ్యతే. ఓకే నెక్స్ట్ చెప్తావా ఉత్తమ పురుషౌ లోకే ఉత్తమ పురుషస్త్వన్యః ఉత్తమ పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయ మావిశ్య విభర్త్యవ్యయ ఈశ్వరః. వెరీ గుడ్ అమ్మి బాగా చెప్పినావు. మీద సర్వస్య చాహం చెప్పమి నాకు ఇంకా వచ్చలేదు సార్. ఏమమ్మి నాకు వచ్చలేదు సార్. ఇంకా రాలేదా? లాస్ట్ క్లాస్ కి వచ్చినావు కదమ్మి. అది 9th వరకు నేర్చుకోండి శ్లోకాలు 1 నుంచి 9 శ్లోకాల వరకు నేర్చుకోండి. లాస్ట్ క్లాస్ నేర్చుకోలేదా? లాస్ట్ క్లాస్ నేర్చుకోలేదా? ఇంకా లేదు స్టార్టింగ్ నుంచి నేర్చుకొస్తోంది. ఎప్పటికప్పుడు ఈ క్లాస్ లో నేర్చుకుంటే బెస్ట్. ఎందుకంటే మళ్ళీ మధ్యలో యాడ్ చేసేసుకుంటే అయిపోతుంది. పాత నేర్చుకుందాం అనుకుంటే కొత్తది అయిపోతుంది, పాతది అయిపోతుంది. అందుకోసం నైన్త్ వరకు వచ్చింది కదా. 10th 11th అన్నా నేర్చుకుందా. నేను లాస్ట్ క్లాస్ 9th చెప్పింది కదా. ఆ తర్వాత చెప్పలేదు, అందుకే 9th వరకు నేర్చుకోండి. 9th వరకు నేర్చుకుందా? 9th వరకు అన్ని చెప్తుందా ఇప్పుడు? అన్ని చెప్తుంది. అయితే ఇక్కడ నుంచి చెప్పండి. శరీరం యదవాప్నోతి చెప్పు. శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః యద్గృహీత్వరితాని లంతాని.
సంయాతి ఆ, సంయాతి వాయుర్గంధాని వాసయత నివాసయత్ నివాసయత నివాసయాత్ ఆ, శ్రోత్రం శ్రోత్రం చక్షు స్తోత్రం చక్ష ఆ, సర్వస్యం అదమ్మి చారసన శ్రోత్రం చక్షు స్పర్శనం చ స్తోత్రం చక్షుః స్పర్శనం చ రసన గ్రాణమేవ చ ఆ, అధిష్టాయ మనశ్చాయం ఆ, విషయా విషయానుపసేవతే విషయానుపసేవతే. వెరీ గుడ్. మరి కొత్తవి నేర్చుకోవాలి. మరి కొత్తవి నేర్చుకోకపోతే మరి వెనకబడిపోతావు అట్లనే, సరేనా? వెనకబడిపోకూడదమ్మి. పాతవి నేర్చేసుకుంటే ఈ రోజు అయిన క్లాసు ఈ రోజు చెప్పించిన ఈ రోజు నేర్చేసుకో నెక్స్ట్ క్లాస్, సరేనా? ఓకే. Yes, sir. వినయ, యు ఆర్ దేర్? వినయ ఇస్ నాట్ దేర్. Vinaya, you read out 15th and 16th shlokas, 15, 16 and 17 you read out. Okay, sir. Yeah. सर्वस्य चाहं हृदि सन्निविष्टः मत्तस्मृतिज्ञानमपोहनं च वेदैश्च सर्वैरहमेव वेद्यः वेदान्तकृद्वेदविदेह चाहम्. द्वौ इमौ. Yes, sir. द्वाविमौ पुरुषौ लोके. द्वाविमो पुरुषौ लोके क्षरश्चाक्षर एव च क्षरः सर्वाणि भूतानि कुतस्थोऽक्षर उच्यते उत्तमः पुरुषः स्वन्यः परमात्मेत्युदाहृतः यो लोकत्रयमाविश्यः Visarga is not there. Yo लोकत्रयमाविश्य बिभर्त्यव्यय ईश्वरः. Very good. Vivartyavyaya Ishwaraha. Very good. Good. Okay, sir. Madam, చదువుతారా మేడం? ఉషశ్రీ మేడం. సార్. సర్వస్య చాహం 15th చెప్పేస్తాను సార్. చెప్పండి మేడం. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తస్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం. మిగతా రెండు చదివేస్తాను సార్. మేడం ఇది సన్నివిష్టు అంటారు కదా, సన్నివిష్టు అన్న కరెక్ట్ అయినప్పటికీ కూడాను ఒక చదివేటప్పుడు సన్నివిష్ట అని మేడం మామూలుగా సన్నివిష్టు అన్న కూడా కరెక్టే. సర్వస్య చాహం హృది సన్నివిష్ట మనం కట్ చేసి చదువుతున్నాం కాబట్టి కట్ చేయకుండా చదివితే కనుక పొడవుగా చదివేస్తే అట్లా అక్కడికక్కడ నిలిపితే మాత్రం సన్నివిష్ట మత్త స్మృతి జ్ఞానం అపోహనం చేయించి వేదైశ్చ సర్వైరహమేవ వేద్య. అది మామూలుగా అది ట్రెడిషన్ మేడం, అంతే. రామకృష్ణ ఆశ్రమ వాళ్ళు, చిన్మయ మిషన్ వాళ్ళు అట్లా చదువుతారు కాబట్టి అట్లా వచ్చేసింది మేడం, అంతే. రెండు చదివినా తప్పు లేదు. అయితే అంటే విడగొట్టి చదవడమే ఈజీ లేండి సార్. ఈజీ కూడా మనకు అది, ఎందుకంటే మనకు అక్కడ అది ఉంది అని మనకు అర్థం కూడా తెలిసినట్టుగా ఉంటుంది. అందుకోసం అక్కడ కట్ చేసి చదివేసేయండి మేడం. సరే, నెక్స్ట్ చదివేయండి మేడం. నెక్స్ట్ సరే రెండు. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ क्षरः सर्वाणि भूतानि कूटस्थोऽक्षर उच्यते उत्तमः पुरुषस्त्वन्यः परमात्मेत्युदाहृतः यो लोकत्रयमाविश्य बिभर्त्यव्यय ईश्वरः. బిభర్త్యవ్యయ ఈశ్వరః. ఓకే మేడం, అంతే. నెక్స్ట్ చెప్పేస్తే అట్లా చెప్పేస్తారు మేడం. చెప్తా సార్.
యస్మాత్ క్షరమతీతోహం యస్మాక్షరమతీతోహం 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 అక్షరాదపి చోత్తమః అక్షరాదపి చోత్తమః అక్షరాదపి చోత్తమః యస్మాత్ క్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః యస్మాక్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః యస్మాక్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః యస్మాక్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ అతోస్మి లోకే వేదే చ అతోస్మి లోకే వేదే చ అతోస్మి లోకే వేదే చ ప్రతితః పురుషోత్తమః ప్రతితః పురుషోత్తమః ప్రతితః పురుషోత్తమః ప్రతితః పురుషోత్తమః అతోస్మి లోకే వేదే చ 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 ప్రతితః పురుషోత్తమః యస్మాత్ క్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రతితః పురుషోత్తమః యస్మాక్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రతితః పురుషోత్తమః యస్మాక్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రతితః పురుషోత్తమః యస్మాక్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రతితః పురుషోత్తమః వెరీ గుడ్ అంతే మేడం నువ్వు చెప్పేస్తా శ్రీబా చెప్తావా యస్మాత్ క్షరమతీతోహం అతోస్మి లోకే ఏం మేడం నేను మేధా మదర్ ని ఏమ్మా కొంచెం క్లాస్ లీవ్ చేయొచ్చా మేధా కొంచెం డెంటిస్ట్ పిలుచుకోపోలా పిలుచుకోమ్మా ఓకే అయితే పేరేనమ్మా వయసు ఓకే అతోస్మి లోకే వేదే చ వెరీ గుడ్ ఓకే నెక్స్ట్ వచ్చేసి కృతి చెప్పమి యస్మాత్ క్షరమతీతోహం చెప్పదు యస్మాక్షరమతీతోహం చెప్పమి అక్షరాదపి చోత్తమః అక్షరాదపి చోత్తమ కదా చోత్తమః చోత్తమః అక్షరాదపి చోత్తమః అక్షరాదపి మళ్ళీ చోత్తమ మొదటి నుంచి చెప్పు యస్మాత్ క్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః యస్మాక్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ అతోస్మలోకే వేదే చ ప్రతితః పురుషోత్తమః ప్రతితః పురుషోత్తమః వెరీ గుడ్ నెక్స్ట్ మనస్వి చెప్పమి మనస్వి చెప్పమి చెప్పిస్తే చెప్తావా యస్మాత్ క్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః అతోస్మి
అతోస్మి లోకే వేదే చ లోకే వేదే చ ప్రతీతః ప్రతితః పురుషోత్తమః. పురుషోత్తమః. వెరీ గుడ్ అమ్మి, బాగా చెప్పినావు. నెక్స్ట్ వచ్చేసి వినయ, యువర్ దేర్. Yes, sir. రీడ్ అవుట్ వినయ. Okay, sir. Yasmaksharamatiitoham aksharaadapi chottama atosmi loke vede cha pratitah purushottama. Both sides you need to put visarga. Chottamah, Purushottamaha. Both are visarga are Okay, there. sir. Can you read once? Should I read it again, sir? Okay. यस्माक्षरमतीतोऽहम् अक्षरादपि चोत्तमा अतोऽस्मि लोके वेदे च प्रतितः पुरुषोत्तमः. Ante, very good. Okay, sir. Okay, so 18 shlokas are over. 2 more shlokas are left out. 2 శ్లోకాలు ఉన్నాయి, 19-20. నెక్స్ట్ క్లాస్ లో 19-20 చెప్పుకుంటే ఈ చాప్టర్ అయిపోతుంది. సో నెక్స్ట్ క్లాస్ కు ఇప్పుడు అన్ని ఎంతమందికి వస్తాయి? అన్ని ఇప్పటి వరకు ఎంతవరకు వస్తాయి? నీకు ఎన్ని వస్తాయి కృతి? 1 నుంచి ఎంతవరకు వస్తాయి? నాకు 16 వరకు వస్తుంది. 16 వరకు వస్తాయా నీకు? 16 వరకు వస్తే అన్ని వస్తాయి. 16 వరకు. 17 నుంచి ఈరోజు చెప్పించిన 17th 18th నేర్చేసుకో నెక్స్ట్ క్లాస్ కు. Yes, sir. 17 ఉత్తమ పురుషస్తన్య యస్మాక్షరమతీతోహం నెక్స్ట్ క్లాస్ నేర్చుకో. సో 18 శ్లోకాస్ గట్టి అయిపోతాయి నీకు అప్పటికి. సో 18 అయిపోతే నెక్స్ట్ క్లాస్ కు సరిపోతుంది. మనస్వి నీకెన్ని వస్తాయి? మధ్యలో ఏదైనా రాకుండా ఉండేది ఉందా? సో 16 వరకు అన్ని వస్తుంది. ఒకటి అది క్లాస్ మిస్ అయింది, అది ఒకటి 9th ఒకటి వచ్చలేదు. 8th 9th అప్పుడు చెప్పింది, 8th చెప్తుంది. 8th చెప్తుందా? 8th చెప్తుంది. 9th ఒకటి వచ్చేది, ఇంకా అన్ని వస్తుంది 16 వరకు. 9th ఒకసారి చెప్పిస్తుందా? చెప్తుందా ఇప్పుడు పాప? చెప్తుంది. మీరే నేర్పించేస్తారా? ఇంట్లో నేర్పించేస్తారా? మీరు ఒకసారి చెప్పండి సార్, నేర్పిస్తున్నాను. ఇంకొకసారి తనకి మనసి ఒకసారి చెప్పమి. శ్రోత్రం చక్షుః శ్రోత్రం చక్షుః స్పర్శనం చ స్పర్శనం చ రసనం రసనం ఘ్రాణమేవ చ కానమేవ చ ఘ్రాణమేవ చ కానమేవ చ. ఘ్రాణం అంటాం కదా, ఉగ్రాణం అంటుంటారు పాతకాలంలో. ఇది కొంచెం ఒత్తు, అది ఘ్రాణం. రసనం ఘ్రాణమేవ చ రసనం గానమేవ చ అధిష్ఠాయ మనశ్చాయం అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే విషయానుపసేవతే. విషయానుపసేవతే. వెరీ గుడ్. నెక్స్ట్ క్లాస్ కు ఈ 2 నేర్చుకుంటూ 9వ శ్లోకము 16 వరకు నేర్చుకునే చిన్నవంటే 17, 18. నెక్స్ట్ ఫ్రైడే పార్టీ మనము 15th చాప్టర్ అంతా నేర్చేసుకుందాం. సరేనా? ఓకేనా? సో ఫ్రైడేకి డెడ్ లైన్ పెట్టుకుందాం. ఒకవేళ ఫ్రైడే రాకపోతే నెక్స్ట్ మంగళవారం రోజు అందరూ అన్ని చెప్పేసేయాలి. నెక్స్ట్ ట్యూస్డేకి అందరూ అన్ని శ్లోకాలు చెప్పేయాలి, ఒకవేళ ఫ్రైడే చెప్పుకుంటా పోతే. ఓకేనా? ఆల్ 20 శ్లోకాస్ ఆ రోజు అడుగుతారు. సరే, ఈరోజు అయితే 18th వరకు అయిపోయింది శ్లోకాలు. ఈరోజు ఎప్పుడమ్మా శంకరాచార్యుడు రామానుజాచార్య బర్త్డే కదా ఈరోజు. ఎప్పుడున్నారు శంకరాచార్యుడు? ఎప్పుడున్నారా మీ ఎవరికైనా తెలిసిన? ఎప్పుడున్నాడమ్మా కృతి? శంకరాచార్యుడు ఎప్పుడు బీసీలో ఉన్నాడా, ఏడీలో ఉన్నాడా, ఎన్నేళ్ల కిందట ఉన్నాడు ఆయన? మ్యూట్ లో ఉన్నట్టుంది. మ్యూట్ లో ఉన్నావు చూడు. మ్యూట్ లో ఉన్నావు సార్. ఏడి ఎప్పుడు తెలిసిన అందాజుగా? ఎప్పుడు? ఏ శతాబ్దం? విచ్ సెంచరీ హీ వాజ్ దేర్? అందాజ్ ఎప్పుడమ్మా?
మనస్వి ఏమైనా తెలిసినమ్మి? శంకరాచార్యుడు ఎవరో తెలిసినమ్మి నీకు? మనస్వి ఎవరు? శంకరాచార్యుడు ఎవరు తెలీదా? శంకరాచార్యుడు నువ్వు శృంగేరికి పోవా? నువ్వు శృంగేరికి పోతుంటావా ఎప్పుడన్నా? శృంగేరికి పోవా? పోయినావా? మరి శృంగేరిలో శంకరాచార్యుడు ఉంటాడు కదా ఒక ఆయన, లేరా? చూడలేదా ఆయన? చిన్ని బేబీ అప్పుడు ఆ? బేబీ అప్పుడు అప్పుడు లేడా అయిప? నేను చిన్న baby. నేను చిన్న బేబీ అప్పుడు ఏమంటా ఏమంటా తను చిన్న బేబీ అప్పుడు పన్నెంట, అందుకు తనకు చిన్న తెలియదు బిడ్డనా? అంటారు. నీకు తెలీదా? వెరీ వెరీ గుడ్. సరే పెద్ద అయ్యావు కదా ఇప్పుడు కొంచెము. ఇప్పుడు ఒకసారి మీ అమ్మ నాన్న చెప్పి ఒకసారి శృంగేరికి పోయేసి చూసుకురా. శంకరాచార్యుడు అని ఉంటారు ఆయన. కంచికి పోయిన కూడా ఉంటాడు ఆయన. కంచిలో కూడా ఒక శంకరాచార్యుడు ఉంటాడు. అక్కడికి పోయినప్పుడు నువ్వు తెలుసుకొని పోవాలి, సరేనా? ఈసారి నెక్స్ట్ టైం పోయినప్పుడు శంకరాచార్యులు ఎవరు అనేది కనుక్కోవాలి, సరేనా? ఓకే. శ్రీవిభ నీకేమైనా తెలిసిన శంకరాచార్యుడి గురించి? మగం కనపడలే. కాలడీలో పుట్టినాడు. ఎక్కడెక్కడ? ఒకటి శృంగేరి, 4 చోట్ల పెట్టినాడు ఆయన. ఎందుకు పెట్టినాడు 4 చోట్ల అట్లా? అట్లా శంకరాచార్యుడు ఏం చెప్పినాడు ఆయన? ఆయన ఏం చెప్పిండే? ఫిలాసఫీ పేరేమి? అద్వైత ఫిలాసఫీ అయినా, అద్వైతము అనే ఫిలాసఫీ చెప్పిండేటువంటి వాడు శంకరాచార్యుడు, సరేనా? మీరు మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో అడుగుతా మిమ్మల్ని అందరినీ. శంకరాచార్యుడు ఏం చెప్పినాడు అంటే అద్వైత ఫిలాసఫీ చెప్పినాడు అని చెప్పాల. అద్వైత ఫిలాసఫీ. సో అద్వైత ఫిలాసఫీ శంకరాచార్యుడు చెప్పినప్పుడు ఆయన ఏం చేశాడంటే 4 పీఠాలు పెట్టినాడు. ఎందుకు పెట్టినాడు? సౌత్ లో ఒకటి, నార్త్ లో ఒకటి, ఈస్ట్ లో ఒకటి, ఈస్టర్న్ ఇండియాలో ఒకటి, వెస్టర్న్ ఇండియాలో ఒకటి పెట్టినాడు. ఎందుకంటే ఇట్ షుడ్ స్ప్రెడ్, హిజ్ ఐడియా షుడ్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా అనే ఐడియాతో ఆయన 4 చోట్ల పెట్టినాడు ఆయన. తర్వాత ఎక్స్ట్రాగా ఒకటి కంచిలో కూడా ఒకటి ఉంది. కంచిలో ఉన్నటువంటిది కొంతమంది రికగ్నైజ్ చేయరు, చాలా మంది రికగ్నైజ్ చేస్తారు దాన్ని కూడా. సో శంకర్ అక్కడ కంచి పీఠం ఒకటి ఉంది. సో 5 చోట్ల శృంగేరి మెయిన్. కంచిలో ఉన్నటువంటిది, కంచిలో ఆయన ఉండేటువంటి వాడు అంట కొన్నాళ్ళు, అందువల్ల కంచిలో కూడా ఒక పీఠం ఉంది అని చెప్తారు. ఉపపీఠం అంటారు దాన్ని. శృంగేరి కర్ణాటకలో. ఏమమ్మీ కృతి చెప్పమ్మా. సార్ వాళ్ళు నిర్మాణ అష్టక అని కూడా వాళ్ళు పోయేట్టు వాళ్ళు అది దాన్ని రాశారు. తర్వాత వాళ్ళు 16 years లో చనిపోయారు. 16 years లో చనిపోలేదు మీ పాపము. 32 years వరకు బతికినారైనా. 32 ఏళ్ళ 33 ఏళ్ళ బతికినారైనా. 32 years 33 years ఎవరు ఆయన బతికింది? మోస్ట్ లైక్లీ 33 years ఏమో బతికినాడు ఆయన. ఆయన చాలా రాశాడు. కాలభైర అష్టకం రాసినాడు, అన్నపూర్ణ అష్టకం రాసినాడు, గంగాష్టకం రాసినాడు. తర్వాత చాలా రాసినాడు. అట్లాంటి రాసినాడు ఆయన. రాసి అన్నపూర్ణ అష్టకం రాసినాడు. తర్వాత ఆయన భాష్యం రాశాడు. మెయిన్ గా ఆయన భాష్యం ఏం రాసినాడంటే బోత్ రామానుజాచార్యులు శంకరాచార్యులు ఇద్దరు. శంకరాచార్యులు ఏమో అరౌండ్ 8th century ఉన్నాడు. ఈయనేమో అరౌండ్ 11th century ఉన్నాడు. ఎవరు? రామానుజాచార్యులు. ఈయన అద్వైతం చెప్తే ఆయన విశిష్ట అద్వైతము అని చెప్పినాడు అనమాట. గుర్తుపెట్టుకోండి ఇవన్నీ. విశిష్ట అద్వైతం. రామానుజాచార్యులు ఏం చెప్పినాడు అంటే విశిష్ట అద్వైతం చెప్పినాడు. ఇతను ఏం చెప్పినాడు? శంకరాచార్యులు అద్వైతం చెప్పినాడు. అద్వైతం అంటే ఏమి అనేది ముందు నిదానంగా నేర్చుకుంటాం. అద్వైతం ఒకరు, విశిష్ట అద్వైతం ఒకరు చెప్పినారనమాట. ఇద్దరు కూడాను భగవద్గీతకు భాష్యం రాసినారు. భగవద్గీతకు భాష్యం రాసినారు. అందువల్ల ఇద్దరు కూడా ఫేమస్ అనమాట. అందువల్ల ఈ రోజు భగవద్గీత చెప్పుకుంటున్నాం కదా మనము. ఈరోజు చాలా పవిత్రమైనటువంటి దినము అని చెప్తారు. ఈరోజు చాలా చోట్ల భగవద్గీత పాఠాలన్నీ చెప్పుకుంటుంటారు. ఈ రోజు మనం కూడా ఈరోజు చెప్పుకున్నాం భగవద్గీత పాఠం ఒకటి, సరేనా? అదొకటి. రామానుజుడు రామానుజుడు గురువు పేరేమప్పా? రామానుజుడు గురువు పేరేమి?
శంకర్ల గురువు పేరేం పోనీను? గోవింద భగవత్పాదుడు శంకరాచార్య గురువు. మరి రామానుజాచార్య గురువు ఎవరు? యాదవ ప్రకాష్ అనేటువంటి ఆయన వచ్చేసేసి రామానుజాచార్యులు గురువు అన్నమాట. ఆయన ఇద్దరు దగ్గర నేర్చుకున్నారు వాళ్ళు. ఇంత మాత్రం నేర్చుకోండి. నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ మిమ్మల్ని అందరినీ అడుగుతాను. ఇంత మాత్రం రామానుజాచార్యులు ఎవరు, శంకరాచార్యులు ఎవరు, దేనికి వాళ్ళు భాష్యం రాసినారు, ఎప్పుడు ఉన్నారు వాళ్ళు, ఏ పీరియడ్ లో ఉన్నారు వాళ్ళు, ఇవన్నీ అడుగుతాను నేను. నెక్స్ట్ క్లాస్ లో మీరు చెప్పాలా, సరేనా? 1 minute, less than 1 minute ఉందా? మీకు ఎవరైనా డౌట్లు ఉంటాడు? ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉన్నాయా?